సార్ చెప్పండి సార్ ప్లీజ్. ప్రెస్ పరంగా పల్లవి ప్రశాంత్ ఏదన్నా మిస్టేక్ ప్రవర్తించుంటే ఐఎమ్ సారీ నా తరఫున. ఎందుకంటే అతనికి ఏం తెలియదండి. అతను మట్టి బిడ్డ పోరాటం చేసి గెలిచి అలా తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ అయి ఇంత సాధించి ఆ లోపల ఆట ఆడేటప్పుడు నాకు తెలుసు ఎన్నో దెబ్బలు తాగించుకొని ఇక్కడ దెబ్బ తాకితే ఎదురు రూమ్ మీద అన్న ఇక్కడ అంతా నొత్తాది నాకు ఏమైనా అయిద్దా అన్న అనేదాన్ని. అంటే లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి, నీకోసం ఎదురు చూస్తాను జనం. నేను వైల్డ్ కార్డ్ మీద వెళ్ళాను. తమ్ముడు నీకు మంచి పేరుంది, నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి, నేను నీకోసం పాట పాడటానికి వచ్చినా చెప్పినా. నేను లేకున్నా పర్వాలేదు తమ్ముడు, నేను పాటతో బతుకుతా బయట, కానీ నువ్వు ఆటతోనే బతకాలి బయటకు వచ్చి అని నేను అన్నా. సో ఇలా ఆట, ఆ పాట, నా పాట, ఆయన ఆట, ఆ టైటిల్ అదంతా కూడా ఇలా జైలు పాలైంది. చాలా బాధ అవుతుంది. సో బోలేశేవాలి గారు జనం స్పందించి ఇప్పటికైనా సీఎం గారు ఈ విషయం తెలియజేయండి. అంటే అతను నాలెడ్జ్ ఈ విషయంలో లేదండి. ల్యాండ్ అండ్ ఆర్డర్ అని కూడా తెలియదు అతనికి. ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇస్తే జనం కోకలుగా వచ్చి అభిమానులు వచ్చారనుకుంటాడు. ఇంతమంది ఓటేస్తే గెలిచిన అనే ఆనందంలో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు తప్ప ఆయన ఏమైనా నేరం చేయలేదు, ఇది చేయలేదు. ఒకవేళ పోలీసు ఆ ల్యాండ్ అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెడితే అది వాళ్ళని నేను గౌరవిస్తున్నా, వ్యవస్థను నేను చాలా గౌరవిస్తా. ఎందుకంటే వ్యవస్థ ఉండాలి, పోలీస్ వ్యవస్థ లేకపోతే ఇవాళ మనం లేము. వాళ్ళు చాలా గొప్పోళ్ళు, నేను వాళ్ళని గౌరవిస్తా. కాకపోతే మనం ఇంత మంచి టైటిల్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం అనేది కొంచెం బాధాకరం. జైలు పాలవడం కొంచెం బాధపడుతున్నా. సారీ, బాయ్. అన్న ఇంకా ఆర్టిస్టులు ఎందుకు రాలేదన్నా? ఇంకా ఆర్టిస్టులు రాలేదు సార్. బోలేశేవాలి గారు స్ట్రాంగ్ గా ఉండండి సార్. మీరు కోల్పోకండి అన్న, ధైర్యం తెచ్చుకోండి. నేనంటే కన్నా నాకు లోపల జరిగింది నాకు తెలుసు కదా. ఆయన ఎంత కష్టపడ్డాడు జనం కోసం, జనం నన్ను నమ్ముకున్నారు అని చెప్పి అతను ఒక్కొక్కసారి ఏమైతే కూడా తెలియదు ఆ ఆటలో. అది నాకు తెలుసు. నేను జస్ట్ పాట పాడినా నాది, బట్ ఆయన ఆట ఆడింది. అట్లాంటి ఆటను నమ్ముకొని వచ్చిన వ్యక్తికి జైలు పాలు అవుతే ఆ వ్యక్తి ఎంత మానసిక క్షోభ పడతాడు. అదే నా బాధ. వచ్చిన హ్యాపీనెస్ కూడా లేకుండా కొంచెం కూడా. నేను బిగ్ బాస్ లో ఎప్పుడైనా కన్నీళ్ళు కార్చడం చూసిన అర్థం చేసుకోండి. ఒక టైటిల్ గెలుచుకున్న వ్యక్తి జైలు పాలైతే అసలు అతనికి పిచ్చివేస్తుంది. మీరు ఉన్నప్పుడు నేను చేసిన నేరం ఏంది? నేను ఏదైనా బస్ అద్దాలు పలగొట్టినా, లేకపోతే కారతాలు పలగొట్టినా, అది ఎవడో చేసిండు. అది వాడిని అరెస్ట్ చేయాలి. తెలీదు అసలు ల్యాండ్ ఆర్డర్ అంటే ఏందో అతనికి తెలియదు. నేను చెప్తున్నా కదా, అంత నాలెడ్జ్ లేదు అతనికి తెలియదు. అతను దున్నుతాడు, నారేస్తాడు, ఏదైనా చేస్తాడు, ట్రాక్టర్ దున్నుతాడు, ఆట ఆడంటే ఆట ఆడతాడు, పోరాటం చేస్తాడు, కింద పడతాడు, దెబ్బలు తాకించుకుంటాడు. నాకు తెలుసు కదా, నేను అతనితో ప్రయాణం చేసిన, నాకు తెలుసు బిగ్ బాస్ హౌస్. అతని క్యాప్టెన్సీ తీసేస్తేనే నేను ఏడ్చిన లోపల. అలాంటి మనిషి నేను. అతనికి అంటే అంత నాలెడ్జ్ చేస్తే అతను లేదు. నేను చెప్తున్నా కదా, ఒకవేళ ప్రెస్ వాళ్ళు ఏమన్నా అతని వల్ల ఇబ్బంది పడతాం, నేను క్షమాపణ కోరుకుంటాను. ఎస్, ఇది నిజం. పోలీస్ వ్యవస్థ కూడా నేను క్షమాపణ కోరుకుంటాను. పోలీస్ వ్యవస్థ ఎస్, నిజం చెప్తాను. లవ్ యూ. ఆ వ్యవస్థ లేకపోతే మేము లేవు, మనం లేవు అన్న. ఈ నెల 17వ తేదీ రోజు రాత్రి మన రోడ్ నెంబర్ 5 జూబ్లీస్లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ జరగడం జరిగింది. ఆ ఈవెంట్లో ఈ పల్లవి ప్రశాంత్ విజేతగా ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా మనకి ఆ రోడ్స్ మీద రోడ్ నెంబర్ 5లో చాలా పెద్ద ఎత్తున మాబ్ జమయ్యారు. జమైన తర్వాత అతన్ని మనము వేరే గేట్ ద్వారా ఈ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అతనికి చెప్పి యాజమాన్యం వాళ్ళు, సంస్థ వాళ్ళు బయట పంపించడం జరిగింది. అతను చెప్పినా మళ్ళీ వినకుండా మళ్ళీ ఆ రోడ్ నెంబర్ 5కి రాత్రి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అప్పుడు పోలీసులు మేము ప్రత్యేకంగా అతనికి చెప్పడం జరిగింది, అతని వెహికల్లో అట్లా వెళ్ళొద్దని చెప్పినాం, ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉందని గట్టిగా చెప్పడం జరిగింది. కానీ అతను వినకుండా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళందరితోటి అతను ప్రొఫెషనల్ లెక్క తీయడం జరిగింది రోడ్ నెంబర్ 5 జూబ్లీస్లో. అప్పుడు అతనితో పాటు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఒక 2 పోలీస్ వెహికల్స్ డ్యామేజ్ చేయడం జరిగింది.
బందోబస్తుకు వచ్చిన వెహికల్స్. ఆ సందర్భంగా మేము క్రైమ్ నెంబర్ 780/2023 అండర్ సెక్షన్ 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ 3 ఆఫ్ పీడీపీ యాక్ట్, 119/177 ఆఫ్ ఎంబీ యాక్ట్ ఆఫ్ కేసు జూబ్లీస్లో కేసు సోమటలో కేసు నమోదు చేయడం జరిగింది. చేసి ఆ క్రైమ్లో మనం తేదీ 19వ తారీఖు రోజు ఒక అందులో ఉన్నటువంటి నేరస్తులైనటువంటి సాయి కిరణ్, అదేవిధంగా అంకిరావుపల్లి రాజు, అంటే ఈ వెహికల్స్ వాహనాలు ఉన్నటువంటి డ్రైవర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పల్లవి ప్రశాంత్, అదేవిధంగా అతని బ్రదర్ మహావీరంని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు వారికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. సార్ ప్రశాంత్తో పాటు వాళ్ళ బ్రదర్తో పాటు ఇంకెంతమంది? ఇంకా చాలా మంది ఉన్నారు. అవి మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఎంత అనేది మనం సీసీ ఫుటేజ్లో అవన్నీ అనలైజ్ చేసాము. చేసిన తర్వాత మనకి ఎంతమంది ఉంది అనేది ఫైనలైజ్ అయింది. ఇప్పటి వరకు ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ నమోదైంది సార్? ఇప్పుడు వరకు అంటే చాలా మంది మీద ఉన్నది. అది మనం సీసీ ఫుటేజ్ తర్వాత ఫైనలైజ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి బట్టి మనం ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్కు 14 రోజులు రిమాండ్ విధించారు సార్ మేజిస్ట్రేట్? విధించారు. ఇక్కడ ఏ మేజిస్ట్రేట్ 17 సార్ ఓకేనా? ఉన్న కేసెస్కి వీటికి కాకుండా అంటే మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళు సపరేట్గా కేసులు పెట్టారు, వాటితో ఏమైనా సంబంధం ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. తర్వాత విషయాలు మేము చట్ట ప్రకారంగా అందరి మీద ఎవరైతే ధ్వంసం చేసిన పోలీస్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ ధ్వంసం చేసినలో మనకి 2 కేసులు నమోదు చేయడం జరిగింది. వాటిలో అందరిని కూడా గుర్తించిన తర్వాత ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళ మీద మన చట్ట ప్రకారం చర్య తీసుకోవడం. అవి మేము ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. అవి ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ ఆ వివరాలు చెప్తాం. సార్ ఇట్లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఆడియన్స్ కు మీరు ఎట్లా చెప్తారు సార్? పోలీసు ఏం చెప్తున్నారంటే ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి జరిగినప్పుడు ఇట్లా మాబ్ మొబిలైజ్ చేసినప్పుడు ఎవరో చేసిన నేరాలకి వీళ్ళు కూడా కొంతమంది అక్కడికి వచ్చి మేము చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ కేసులో వాళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటివి జరిగినప్పుడు ఎందుకంటే అన్రూలీ మాకు ఎవరికి కంట్రోల్ ఉండరు వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉన్న దాంట్లోకి వచ్చినట్టయితే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ స్పెసిఫిక్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమైనా ప్రొసెషనల్ది అని వితౌట్ పోలీస్ పర్మిషన్ అతను కూడా ఈయన పల్లవి ప్రశాంత్ కూడా జరగడం జరిగింది ఆ రోజు. అందుకని అందులో ఉన్నోళ్ళు వేరే చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఈవెంట్స్ బయట జరిగినప్పుడు ఎందుకంటే ఎవరి కంట్రోల్ ఉండరు మాకు, అప్పుడు వాళ్ళు కూడా నేరస్తులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించి ఎవరు కూడా ఇట్లాంటివి జరిగినప్పుడు అక్కడ జమ కాకూడదని మరి విజ్ఞప్తి పిలుస్తారు. ఆ జైలుకి వెళ్తున్నారు, వెళ్తున్నారు. సార్ ఇప్పుడు చాలా మంది బాధితులు వచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అనవసరంగా తీసుకొచ్చారు మైనర్స్ ఉన్నారా? వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే ఎవరైనా మైనర్స్ ఉండని ఎవరైనా అందరూ ఎవరైతే నేరం చేశారో చట్టానికి అందరూ కూడా చట్టం ముందు అందరూ సమానులే. అందుకని చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కలిసే అవకాశం ఇంతే కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉంది. వాళ్ళు చట్టప్రకారం జైలు పోయి తీసుకొని పాస్ తీసుకొని వాళ్ళు కలుగుతుంది. దాంట్లో అయితే దానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళ అందరికి కూడా చట్ట ప్రకారం హక్కు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.